హాయ్ ఫ్రెండ్స్, స్వప్న రహస్యాలు పార్ట్ 10. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయి రత్న భీమ్నేని వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకు అందించడం జరిగింది. ఆ పుస్తకంలోని ఉన్నత తలాల సేవలు, ఆస్ట్రల్ సర్వీసెస్ గురించి ఈరోజు మనం చూద్దాం. పైలోకపు దేవాత్మలు వచ్చి మనకి చేసే సేవలను ఆస్ట్రల్ సర్వీసెస్ అంటారు. అంతేకాకుండా మన పైలోకాలకు వెళ్ళి అక్కడ మన సేవలను అందించడం కూడా ఆస్ట్రల్ సర్వీసెస్ విభాగం కిందకి వస్తాయి. చాలామందికి ధ్యానంలో కానీ కలలలో కానీ ఎవరో వచ్చి తమ శరీరంలో ఏదైనా భాగాన్ని బాగు చేసినట్లు లేదా ఆపరేషన్ చేసినట్లు స్వప్నాలు వస్తూ ఉంటాయి. అవి ఏమిటి అంటే అనారోగ్యాల వలన లేక శరీరం బలహీనపడ్డప్పుడు లేక ఇబ్బంది పడ్డప్పుడు దానికి సంబంధించిన మాస్టర్స్ వచ్చి వారికి సర్జరీస్ చేస్తారు. వాటిని ఆస్ట్రల్ సర్జరీస్ అంటారు. అయితే అవి ఎవరికి చేస్తారంటే అవి వారి వారి పుణ్య ఖజానా బట్టి కానీ వారి సేవలను బట్టి కానీ మాస్టర్స్ వారికి చేస్తూ ఉంటారు. ఆస్ట్రల్ సర్వీసెస్ జరగాలి అంటే పొందేవారు వాటికి అర్హులై ఉండాలి. ఎంతోమంది బాబాలు వారి భక్తులకు కల్లో కనిపించి వారి శరీరాలలోకి చెయ్యి పెట్టి ఏవో తీసినట్లుగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎప్పటికీ నయం కాదు అనుకున్న వారికి కూడా నయమయ్యి బ్రతకరు అనుకున్న వారు కూడా బ్రతకడం కూడా జరిగింది. వెరసి ఇవి అన్ని ఆస్ట్రల్ సర్వీసెస్ కేటగిరీ క్రిందకి వస్తాయి. అదేవిధంగా చాలామందికి స్వప్నంలో తను ఎక్కడికో వెళ్ళినట్లు, పనిచేసినట్లు, సేవ చేసినట్లు, ధ్యానం చెప్పినట్లు, వేరే లోకపు వాసులకు మనకు తెలియని వారికి సహాయం చేస్తున్నట్లు రకరకాల స్వప్నాలు వస్తూ ఉంటాయి. అంటే నిద్రపోయినప్పుడు సూక్ష్మ శరీరం దేహం నుండి బయటికి వచ్చి పైలోకాలకు వెళ్ళి అక్కడ తాను చేయగలిగిన సహాయం సహకారాలు చేస్తుంది. ఇది కూడా తప్పకుండా మాస్టర్స్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇలా ఒక్కోసారి మనం వెళ్ళి వారికి సేవ చేయడం కానీ వారు వచ్చి మనకు సేవ చేయడం కానీ జరుగుతుంది. ఈ అనుభవాలన్నీ కలిపి ఆస్ట్రల్ సర్వీసెస్ అంటారు. అయితే ఇవి ఎవరికి ఎవరు చేస్తారు అన్నది వారి వారి అర్హతలను బట్టి ఉంటుంది అన్న విషయం మర్చిపోవద్దు. స్వప్న సందేహాల వివరణ. పార్వతీదేవి: మాస్టర్, నాకు నిద్రలో ఒక కల వచ్చింది. షిరిడి సాయి వచ్చి నా శరీరంలో కడుపులోంచి ఏదో గడ్డను తీసేశారు. అది గుప్పెడంత బంతిలా ఉంది. ఆయన నాకు దానిని చూపించి పక్కన పడేశారు. నాకు మెలకువ వచ్చింది. నిజానికి నాకు ఎలాంటి అనారోగ్యమూ లేదు, కానీ కడుపులోంచి ఏదో తీసేసినట్లు కనిపించింది. మెలకువ వచ్చిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే నాకు ఏ సమస్య లేదు కదా, మరి బాబా ఏం తీశారు అని నేను అనుకున్నాను. అది జరిగిన తర్వాత వారం రోజులకు మా మరదలు వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆ అమ్మాయి నాకు ఏం చెప్పిందంటే, వదినా, నాకు వారం రోజుల క్రితం ఒక కల వచ్చింది. అందులో నీకు క్యాన్సర్ వచ్చిందంట. దాంతో నువ్వు చాలా బాధను అనుభవిస్తున్నావంట. అది చూసి నాకు చాలా భయమేసింది అని చెప్పింది. ఈ కలకు అర్థం ఏంటి మాస్టర్? వంశీ మాస్టర్: మీకు వచ్చిన స్వప్నం ప్రకారం రాబోయే రోజుల్లో మీకు క్యాన్సర్ వస్తుంది అని అర్థం. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం యొక్క పనితీరు, అవి అనుభవించాల్సిన దుష్కర్మలు ముందే నిర్దేశించబడతాయి. అంటే మన శరీరంలో ఎప్పుడు ఏ వ్యాధి రావాలో, ఎప్పుడు ఏ ఇబ్బంది రావాలో, ఏ కర్మని అనుభవించాలో ముందే మీ జీవ గడియారంలో ప్రణాళిక సిద్ధం చేయబడి ఉంటుంది. కనుక మీరు ఆ ప్రణాళిక ప్రకారం మీ కర్మలు అనుభవించవలసి ఉంటుంది. ఈలోపు మీరు జ్ఞానం తెచ్చుకుంటే పూర్తిగా దుష్కర్మలు మాయమవుతాయి. లేదా కొన్ని పుణ్యకర్మలు చేస్తే ఆ కర్మల యొక్క తీవ్రత తగ్గుతుంది. అసలు ఏమీ చెయ్యకపోతే ఆ దుష్కర్మలను తప్పక ఎదుర్కొనవలసి వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం యొక్క విశ్వనియమం. అయితే పరివర్తన కోసం మీకు కొంత సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో కనుక మీరు మారిపోయి ఉన్నతత్వం వైపు వెళ్తూ ఉంటే మీ కర్మ దగ్ధం అయిపోతుంది.
ఇదంతా మన వెనుక జరిగే జగన్నాటకం. ఇక మీ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మీరు ధ్యాన జ్ఞాన మార్గంలో ఉండడం వల్ల, శుద్ధ శాకాహారులు అవడం వల్ల మీ కర్మను దాటేశారు. ఎప్పుడైతే మీరు సత్యాన్ని అవగాహన చేసుకున్నారో అప్పుడు బాబా వచ్చి రాబోతున్న కాలంలో రాబోతున్న వ్యాధి తాలూకు గుర్తులను ఇప్పుడే తీసివేశారు అంటూ ప్రస్తుత కాలం కన్నా ముందుకు వెళ్ళి దానిని బాబా తీశారు. మామూలుగా ఎవరికన్నా వ్యాధి వచ్చిన తరువాత అది తీయబడుతుంది, కానీ మీకు అది రాకముందే తీసివేయబడింది. ఎందుకంటే బాబాకు మీ పట్ల అపారమైన దయ, ప్రేమ, కరుణ ఏదైనా కలిగి ఉండవచ్చు. కనుక మీకు మీ కర్మ రాకముందే మీరు దానిని దాటివేశారు. ఎందుకు అంటే మీరు ఆ దైవం యొక్క ప్రేమకు పాత్రులయ్యారు. ఎందుకయ్యారు ఆయనకు మీకే తెలియాలి. ఏది ఏమైనా ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అందుకని ధ్యానంలో కూర్చొని షిరిడీ సాయికి మాస్టర్స్కు కృతజ్ఞతలు తెలియజేయండి. హైమా: మాస్టర్, నేను స్కూల్ టీచర్గా పనిచేస్తూ పిల్లలకు పాఠాలు చెప్తూ జీవితాన్ని ఆనందంగా సాగిస్తున్నాను. నాకు కళలు బాగా వస్తూ ఉంటాయి. అలా వచ్చిన ఒకానొక కళలో నేను వింత వింత లోకాలకు వెళ్ళినట్లు, అక్కడ చాలామంది నాకు తెలియని పిల్లలకు పాఠాలు చెప్తున్నట్లు చాలాసార్లు కనిపించింది. అది భ్రమ అనుకుంటున్నాను, కానీ ఇలా చాలాసార్లు వచ్చింది. అది ఏమిటో నాకు కొంచెం విపులంగా వివరించండి. వంశీ మాస్టర్: మీరు టీచర్ అనే ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. చాలా సంతోషం. టీచర్ అనే వృత్తిని మీరు ముందే నిర్ణయించుకొని తీసుకొని వచ్చారు. ఎంతోమంది భావి పౌరులను తయారు చేసే ఇలాంటి ఉద్యోగం చాలా కొద్ది మందికి మాత్రమే ఇవ్వబడుతుంది. రాత్రిపూట మీ శరీరం నిద్రపోతుంది, కానీ మీ ఆత్మ అలసట చెందదు కదా. అది బయటకు వచ్చి తన యొక్క తృష్ణను తీర్చుకుంటుంది. అది ఎలా అంటే, ఇతర లోకాలకు కానీ ఇతర తలాలకు కానీ వెళ్ళి అక్కడ ఆత్మలకు ఇతర రూపాలలో ఉన్న పిల్లలకి మీ ఆత్మ పాఠాలు నేర్పిస్తుంది. శరీరంలో ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా, మరి శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు కూడా మీ ఆత్మ పనిచేస్తూ ఉంది. ఇలా మీరు 2 సార్లు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. దానివలన మీ దుష్కర్మలు తొలగిపోతాయి. ఇది చాలా మంచి అనుభవం. మీరు అక్కడ ఏం చెబుతున్నారో అది గ్రహించండి. మీ ఆత్మ యొక్క శక్తిని ధ్యానం చేసి మరింత పెంచుకోండి. అప్పుడే దాని ఫలితాన్ని పూర్తిగా పొందగలరు. అక్కడి జ్ఞానాన్ని ఇక్కడ కూడా అందించగలరు. శోభన: మాస్టర్, నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నడుం దగ్గర బాగా నొప్పి వచ్చింది. అప్పుడు మాస్టర్స్ నన్ను విశ్వం కోసం వర్క్ చేస్తావా అని అడిగారు. వెంటనే చేస్తాను అని చెప్పాను. తరువాత పత్రి సార్, మరో 4 మాస్టర్స్ కలిసి నాకు హీలింగ్ చేశారు. దీనికి వివరణ ఇవ్వండి ప్లీజ్. వంశీ మాస్టర్: ఈ స్వప్నం ఆస్ట్రల్ సర్వీసెస్ అన్న విషయం కిందకి వస్తుంది. మీరు ఎప్పుడైతే విశ్వం కోసం, లోక కళ్యాణం కోసం పనిచేస్తాను అని మాస్టర్స్కి వాగ్దానం చేశారో వెంటనే మాస్టర్స్ మీకు హీలింగ్ చేశారు. ఇది చాలామంది సాధకుల విషయంలో జరుగుతుంది. సాధకులకు సేవ చేసేవారికి పైలోకపు వసులు వచ్చి వారి యొక్క అనారోగ్యాలను తీసివేస్తారు. ఎందుకంటే వారి యొక్క హీలింగ్ ద్వారా సాధకులు మరింత శక్తివంతులై లోక కళ్యాణానికి పనిచేస్తారు అని. అంతేకాని మానవులు నమ్మినట్లు భగవంతుడు కొబ్బరికాయలకో, నగలకో, కిరీటాలకో పూజలు చేస్తున్నారనో మనల్ని ఆదుకోడు. దివ్యత్వపు మార్గంలో ఉన్న వారి వలన లోకానికి మంచి జరుగుతుంది అనిపించినప్పుడు, లేదా లోక కళ్యాణంలో వారి పాత్ర యొక్క ఆవశ్యకత ఉంది అని మాస్టర్స్ తలచినప్పుడు ఖచ్చితంగా పైలోకపు వసులు వచ్చి హీలింగ్ చేస్తారు. తద్వారా వారు అనారోగ్యం నుండి తొందరగా బయటపడతారు. ఇది చాలామంది భక్తుల విషయంలో కూడా జరిగింది. మరికొంతమంది భక్తులు నాకు ఎందుకు తగ్గలేదు, నేను కూడా మహాభక్తుణ్ణి అని వాపోతారు. కారణం ఏంటంటే ఇక్కడ భక్తి ప్రధానం కాదు, వారి వల్ల లోకానికి ఎంత ఉపయోగం అని పరిశీలించిన తర్వాత దేవాత్మలు వారికి స్వస్థతను, ప్రేమను అందిస్తారు. కనుక స్వప్నంలో సైతం ఇతరులకు సాయం చేయాలన్న భావన ఉంటే ఖచ్చితంగా మనకి సహాయం అందుతుంది. కనుక మీకు పత్రి గారు ఇతర మాస్టర్లు రక్షించారు. ఉన్నత తలాల శిక్షణ, ఆస్ట్రల్ ట్రైనింగ్ గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.